నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈపురపాలెం గ్రామంలోని హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్స్ శిక్షణ కేంద్రాన్ని మనుగడలోకి తీసుకురావాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. గ్రోత్ స్టోరీస్ సమ్మిట్ అవార్డ్స్ 2026లో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్న అధికారి యజ్ఞనారాయణ దండే. ఈపూర్పాలెం గ్రామంలోని హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్స్ శిక్షణ కేంద్రాన్ని మనుగడలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. చీరాల మండలం ఈపూర్పాలెం గ్రామం నందు హ్యాండ్లూమ్స్ శిక్షణ కేంద్రాన్ని చీరాల పట్టణంలోని బెస్తపాలెం గ్రామ చావడి పరిధిలో ఉన్న సిఎఫ్సి భూములను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈపూర్పాలెం గ్రామంలోని హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్స్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి మనుగడలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని, శిక్షణ కేంద్రాన్ని ఎందుకు ఉపయోగించలేదని వెంటనే శుభ్రం చేసి శిక్షణ కేంద్రాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన ఏడీని ఆదేశించారు. అనంతరం చీరాల పట్టణంలో బెస్తపాలెంలోని గ్రామచావడి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రెవెన్యూ డివిజనల్ అధికారి, ఆర్డీఓ, డిఎస్ఓ, తహసీల్దార్, గ్రామ రెవెన్యూ అధికారి లను స్థల వివరాలు, విస్తీర్ణం, భవిష్యత్ అభివృద్ధికి ఉన్న అవకాశాలపై అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ ఉపయోగపడే విధంగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టవచ్చునోనని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా స్థలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం అభివృద్ధి చేసే దిశగా అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ నరసింహారావు, డిఎస్ఓ జగన్మోహన్, చీరాల మున్సిపల్ కమిషనర్ దానియేలు జోసఫ్, తహసీల్దార్ గోపీకృష్ణ, సిఎస్డిటి ఓంకార్, శాండ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి, హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్స్ ఏడీవీ, ఆర్ఓలు, వీఆర్ఏలు తదితరులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో బాపట్లలో డిఎస్సి, నీట్ ఫీజు రీయింబర్స్మెంట్పై జరుగుతున్న నిరసన ర్యాలీకి కర్లపాలెం మండలం నుంచి యువజన విభాగం నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు, ఏడుకొండలు యువజన విభాగం నాయకులు చిక్కాల సాగర్, పర్వేజ్, జయభారత్ రెడ్డి, రత్తయ్య, బెనర్జీ తదితర నాయకులు తరలి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోన రఘుపతి గారి ఆధ్వర్యంలో కర్లపాలెం మండలం నుంచి యువత విద్యార్థులు విభాగం నుంచి రాష్ట్రంలో తలపెట్టిన డిఎస్సి మీద జరిగిన అవకతవకలకి నిరసనగా ర్యాలీని నిర్వహించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిరసన ర్యాలీ తలపెట్టారు. దానికి కర్లపాలెం మండలం నుంచి యువత అధ్యక్షులు సాగర్ గారి ఆధ్వర్యంలో, పర్వేజ్ గారి ఆధ్వర్యంలో యువత నిరసన ర్యాలీ కోసం చలో బాపట్ల కార్యక్రమానికి బయలుదేరారు. మానవతా శాఖ ద్వారా మండలంలో సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని మానవతా శాఖ కర్లపాలెం మండల అధ్యక్షులు మందపాటి పరమానంద కుమార్ అన్నారు. కర్లపాలెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు నూతన కమిటీ ఏర్పడిన సందర్భంగా కొన్ని నిర్ణయాలను కమిటీ చర్చించి ఆమోదించారు. ఇందులో గ్రామాల్లో ఉన్న శ్మశాన వాటికల వద్ద శుభ్రపరచడం, మొక్కలు నాటించడం వంటివి మొదలగునవి తయారు చేయాలని చర్చించారు. మానవతా శాఖ తరపున తమ వద్ద ఉన్న ఫ్రీజర్ను ఎవరైనా అవసరమైతే వాడుకోవచ్చని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో శాఖ చైర్మన్ తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, కార్యదర్శి అట్ల బాలాజీరెడ్డి, ఉపాధ్యక్షులు నాగరాజు, ధన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ వాసవి కళ్యాణ మండపంలో గత సంవత్సరం నుండి కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. మరి అంతకుముందు గత సంవత్సరంలో ఈ యొక్క మానవతా సంస్థకి ప్రెసిడెంట్, అధ్యక్షులుగా పెద్దలు శ్రీ తూనుగుంట్ల వెంకట సుబ్బారావు గారు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. దాంట్లో కార్యవర్గంగా మేమందరం ఉండేవాము. మరి నిన్నటి దినాన మరి కొత్తగా కార్యవర్గాన్ని, నూతన కమిటీని ఏర్పాటు చేయడం అనేది, మరి ఈ నూతన కమిటీలో నన్ను అధ్యక్షునిగా నియమించడం జరిగింది. అలాగే బాలాజీరెడ్డి గారిని కార్యదర్శిగాను, ఇంకా ఇతర సభ్యుల్ని 9 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి ప్రతి నెల మేము ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నామో, ఎలాంటి సహాయం చేస్తున్నాం అనేది నెల చివరి ఆదివారం రోజు ఈ సమావేశం నిర్వహించి ఈ కార్యవర్గం మొత్తం ఆమోదించిన తీర్మానం చేసినటువంటి సమస్యలను మేము ప్రజల్లో తీసుకెళ్తున్నాము.
ఏ గ్రామంలో అయితే పేద బిక్కి ఉన్నారో ఈ మా సంస్థ తరఫున ఏమేమి అవసరాలు కలిగి ఉన్నారో వారికి అవసరాలని తీర్చడానికి మేము ముందుంటాము. అలాగే మరి మా సంస్థ తరఫున ఒక ప్రెజర్ బాక్స్ని ఉచితంగా సర్వీస్ చేస్తూ ఉన్నాము. మండలంలోని గ్రామ ప్రజలందరూ ఆ యొక్క ప్రెజర్ బాక్స్ని వినియోగించుకోవచ్చు. ఎవరికైనా మా సభ్యులకి ఫోన్ చేసిన వేళ దాన్ని ఉచితంగా మేము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో మానవతా సంస్థ ఈరోజు ప్రతి నెల చివరి ఆదివారం జరుపుకునే కార్యవర్గ సమావేశాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యవర్గంలో ఈరోజు కొన్ని తీర్మానాలు చేశాం. వాటిలో ముఖ్యంగా ఈ మండలంలో ఉన్న శ్మశాన వాటికల్ని సందర్శించడం, ఆ గ్రామ పెద్దలతో మాట్లాడి ఆ శ్మశాన వాటికల్లో కొంతమేర అవకాశం ఉన్నంత వరకు స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఆ గ్రామస్తుల సహకారంతో అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, ఆ శ్మశానాన్ని శుభ్రపరిచే కార్యక్రమాలని చేపట్టడానికి తీర్మానించడం జరిగింది. అలాగే ప్రతి నెల ఏదో ఒక గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్న ఏదైనా సంస్థ ద్వారా చేయగలిగిన కొన్ని కార్యక్రమాలని ఆ గ్రామస్తులతో కలిసి చేయాలని తీర్మానించాం. సంవత్సరం నుంచి ఇదే కళ్యాణ మండపం చేస్తున్నాము. ప్రతి నెల ఐదవ ఆఖరి ఆదివారం 8:30 to 9:30 కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కొద్ది అనివార్య కారణం వల్ల 2-3 నెలల నుంచి లేదు. నిన్నగా కొత్తగా బాధ్యతగా ఏర్పడ్డాము. నన్ను అంత ఎక్కువగా డొనేట్ చేశాము. ఇక ఏ ప్రతి అన్నదాన కార్యం కానీ దుప్పటి కార్యక్రమం కానీ సరుకు పంపిణీ కానీ ఎన్నో చాలా కార్యక్రమం మొదలుపెట్టిన కాబట్టి కమిటీ డబ్బులు కాకుండా తక్కువగా వచ్చిపెట్టి కమిటీ నంబర్లుగా ఎక్కువగా ఖర్చుపెట్టి చేసాము. ఇవాళ పేదల బాక్స్కి మా కళ్యాణ మండపం ఉంది వచ్చేది, దాన్ని కూడా ఆపుకుని ఈ రోజుకి ఈ సంవత్సరంలోనే 43 మందికి పేదల బాక్సు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో ప్రజలకు ఉపయోగపడింది. సేవా కార్యక్రమంలో ఈ శ్మశాన వాటికి డెవలప్మెంట్ కానీ ఉందంటే కమిటీ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళకి కొద్దిగా సేవా వృధాభక్తిగా హెల్ప్ చేయగలుగుతాం. డిపిడి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు ముఖ్య కార్యనిర్వాహక అధికారి యజ్ఞనారాయణ దండే గ్రోత్ స్టోరీస్ సమిట్ మరియు అవార్డ్స్ 2026లో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. ది కనెక్ట్స్ ప్రపంచ సీ సూట్ కమ్యూనిటీ వేదిక, టెక్నాలజీ మ్యాగజైన్లు సంయుక్తంగా ఈ సమ్మిట్ను హైదరాబాద్లో నిర్వహించాయి. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపార నాయకులు, ఆవిష్కర్తలు, సాంస్కృతిక నిపుణులు పాల్గొన్న ఈ సదస్సులో నాయకత్వం, సాంకేతిక ఆవిష్కరణల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారిని సత్కరించారు. కృత్రిమ మేధస్సు ఆధారిత ఆరోగ్య సేవల అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, సమాజానికి ఉపయోగపడే కృత్రిమ మేధస్సు పరిష్కారాల రూపకల్పనలో యజ్ఞనారాయణ దండే చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. దేశంలో డిజిటల్ మార్పు కోసం కృషి చేస్తున్న ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలను ఆయన అభినందించారు. యువత సాంకేతికతను సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అవార్డు అందుకున్న అనంతరం యజ్ఞనారాయణ దండే మాట్లాడుతూ ఈ గౌరవానికి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. కృత్రిమ మేధస్సును ఉపయోగించి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే వినూత్న ఆరోగ్య సేవలను అందించడంలో మరింత కృషి చేస్తారని, భవిష్యత్తులో ఆరోగ్య రంగంలో మార్పు తీసుకువచ్చే పరిష్కారాలను అభివృద్ధి చేస్తారని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈపురపాలెం గ్రామంలోని హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్ శిక్షణ కేంద్రాన్ని మనుగడలోకి తీసుకురావాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. గ్రోత్ స్టోరీస్ సమిట్ అవార్డ్స్ 2026లో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్న అధికారి యజ్ఞనారాయణ దండే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే PCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.